ఎట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సోషల్ క్వశ్చన్ ఈ క్రింది ఒప్పందాలలో 1991 సంవత్సరంలో సంతకం చేయబడిన ఒప్పందం. ఆన్సర్ వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం 1 స్టార్ట్ 1. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మహాత్మా గాంధీ ప్రభావంతో అహ్మదాబాదులో ఏర్పడిన ట్రేడ్ యూనియన్. ఆన్సర్ మజ్దూర్ మహాజన్. నెక్స్ట్ క్వశ్చన్ సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో లిబియా ఇటలీ నుండి స్వతంత్రం పొందినప్పుడు ఇటలీ అధికారాన్ని వీరికి బదిలీ చేసింది. ఆన్సర్ ఇద్రీస్ రాజు. నెక్స్ట్ క్వశ్చన్ 1906లో ప్రసిద్ధ జానపద కళను ఉపయోగించడం ద్వారా దళితులలో అవగాహన కల్పించడానికి భాగ్యరెడ్డి వర్మ దీనిని ప్రారంభించారు. ఆన్సర్ జగన్ మిత్ర మండలి. నెక్స్ట్ క్వశ్చన్ బుర్రకథ యొక్క మూలం ఈ ఉద్యమంతో ముడిపడి ఉంది. ఆన్సర్ వీరశైవ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో ముడిపడి ఉంది. ఆన్సర్ చైర్మన్ మరియు 6 సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోని ఈ జిల్లాలో ఉంది. ఆన్సర్ జగిత్యాల. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యం వ్యక్తులపైన ఏ మతాన్ని బలవంతంగా రుద్దదు లేదా వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. ఆన్సర్ లౌకిక రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో 2వ ముఖ్యమైన ఘట్టంగా ప్రాచుర్యం పొందింది. ఆన్సర్ కేశవనంద భారతి కేసు. నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శాంతి మరియు మానవ అభివృద్ధిని నిర్ధారించడం అనే 2 లక్ష్యాలతో ప్రారంభించబడిన అంతర్జాతీయ సంస్థ. ఆన్సర్ ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్ 1990లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ ఇక్కడి నుండి అయోధ్య వరకు రథయాత్రను చేపట్టారు. ఆన్సర్ సోమనాథ్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుంది. ఆన్సర్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం ప్రధానమంత్రి సలహాతో భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు. ఆన్సర్ ఆర్టికల్ 356. నెక్స్ట్ క్వశ్చన్ 1971లో భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ జనాకర్ష నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆన్సర్ గరీబీ హఠావో. నెక్స్ట్ క్వశ్చన్ మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది మరియు సామాజిక మరియు ఆర్థిక జీవితంలో అసమానత ఉంటుంది అని చెప్పిన వారు. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.